తనని జీవితాంతం భరించడమే కాకుండా తనలో సగభాగాన్ని కూడా ఇస్తున్నానని తాళి కడతాడండి భర్త. ఆ క్షణం నుంచి అమ్మా నాన్నల నుంచి విడిపోయి భర్తతో అనుబంధాన్ని పంచుకుంటుంది, పెంచుకుంటుంది. భార్య తాళి కట్టి తనలో సగభాగాన్ని ఇచ్చిన మనిషి దూరమైపోతున్నప్పుడు ఆయన తాళి ఆ మెడలో ఎగతాళి మిగల్చలేక తెచ్చుతారండి. తరంగిణి, మగవాడు మాత్రం భార్య చనిపోయిన నెల రోజుల్లోనో సంవత్సరంలోనో మళ్లీ పెళ్లి చేసుకుంటాడు. చనిపోయిన భార్యకు ఆత్మశాంతి లభిస్తుందని పెద్ద త్యాగమూర్తిలా రెండో పెళ్లి చేసుకుంటాడు. మగాడికో న్యాయం, ఆడదానికో న్యాయమా? నువ్వే చెప్పు. మీరే అన్నారుగా మగవాడు స్వార్థపరుడని. భర్త పోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న ఆడదాన్ని అదే మగజాతి ఎలా చూస్తుందో ఊహించగలరా? ఎవరో ఏదో అంటారని పండంటి జీవితాన్ని నాశనం చేసుకోవడం తెలివి తక్కువ పని. పండంటి జీవితం అంటే మీ ఉద్దేశంలో మరో మగవాడితో బతకడమనా? అంతేగా, ఆడది ఒంటరిగా బతకలేదు. మనిషికి శరీరం ఒక్కటే కాదండి, మనసు కూడా ఉంటుంది. మనసుని మోసం చేసుకుని బతకడం అందరికీ సాధ్యం కాదు. మనస వాచ భర్తనే ప్రేమించే ఆడది మరో మగాడితో బతకలేదండి. భర్త చనిపోతే మళ్లీ పెళ్లి చేసుకుని ఎందరూ సమాజంలో హాయిగా బతకడం లేదు. తరంగిణి, నాకు జరగకూడదు ఏవైనా జరిగి నేను చనిపోతే నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలి. ఏమండి, ఎందుకు ఇలాంటి టాపిక్ తీసుకొచ్చారు? నీ మీద ప్రేమతోనే చెప్తున్నాను తరంగిణి, దయచేసి మరోలా అర్థం చేసుకోకు. ఏమండి, ఇదే ప్రశ్న మిమ్మల్ని వేస్తే మీరేమంటారండి? తరంగిణి, అవునండి, ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరు చెప్పగలం? ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ లో నేను చనిపోయి ఉంటే మీరు ఈ పాటికి రెండో పెళ్లి చేసుకునేవారా? తరంగిణి, చెప్పండి. నో నో, నా తరంగిణి స్థానాన్ని ఈ ప్రపంచంలో వేరెవ్వరికీ ఇవ్వలేను 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 ఇవ్వలేను. అలాంటప్పుడు నన్నెందుకండి ఇలాంటి ప్రశ్న వేశారు? ఎందుకు వేశారు? ఎందుకు వేశారు? ఆనందం విందేనయా, అందం చూడవయా, ఆనందించవయా చిన్నారి సోయగము. ఎక్కడో ఒక తెల్ల ఎంట్రుక కనిపిస్తున్నదే. రేయ్ వికృత రూప, వక్ర భాష వృచ్చక, నరరూప వరాహ నజీంగా. అన్నా, మళ్ళీ భాష మొదలెట్టావా అన్నా? అంటే నీకేదో డేంజర్ అపాయం ఉందన్నమాట. బారా పొడుంకాయ. మనకిప్పుడు మహర్దశ
మహర్దశ పట్టబోతుందిరా. ఇక్కడ నిలబడ్డావేంట్రా? వెనక్కెలో వెనక్క వెనక్కి తగలరా. ఒరే నజీం, మదీయ తలకి పాల నెరుపు వచ్చినట్టుందిరా. ఎక్కడో ఒక తెల్ల వెంట్రుక కనపడినట్టుగా ఉందిరా. వెతికి దాన్ని కూకటి వేళతో పీకైరా. ఏంటి తెల్ల వెంట్రుక? పైగా ఒకటా అన్నా? ఎవరన్నా వింటే నవ్వుతారన్నా. వెంట్రుకలు తెల్లబడి 10 ఏళ్లు దాటింది. వారానికి 2 సార్లు రంగేస్తావు. ఎక్కడో రంగు పడక ఒక్క వెంట్రుక కనపడితే దాన్ని బాలరు పంటావా? నోర్మై, చెప్పింది చేయరా. మన కేశ సౌందర్యాన్ని చూసి ఈర్ష్యపడి మెరుస్తున్న ఆ ఒక్క శ్వేత కేశాన్ని కూకటి వేళతో పెకిలించరా. కానీ అన్నా పీకేశానన్నా. అన్నా 18 సంవత్సరాల బాలకుమారుడిలా ఉన్నావన్నా. అన్నా నిజమైన మన్మధుడివి. కాకపోతే నీ లెవెల్ చచ్చిపోయింది. బాబాయ్ రా, ఆన్ చేసి మాట్లాడన్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడ దిగిపోతాడు. ఇది కరెక్ట్. గుడ్ మార్నింగ్ బాబాయ్. సరే, నువ్వు మీ ఆవిడ, నీతో పాటు ఆ సత్రగాయ గాడు, అదే వాడి పేరేమిటి? నజీము. వాడే. మీ ముగ్గురు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వస్తున్నారు. దేనికి బాబాయ్? నేను ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసి వైజాగ్ వెళ్ళిపోతున్నాను. జనగాంలో ఉన్న స్థిరాస్తులు కోట్లు వలుగుతున్నాయిరా. లాయర్ని కూడా విల్నామా తీసుకుని రమ్మన్నాను. ఆస్తులు పంపకాలు కూడా చేసేసాను రా. అవును బాబాయ్, హైదరాబాదే కాదు, ఆ చుట్టుపక్కల అన్ని భూములు, వాటి రేట్లు, కబ్జాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి బాబాయ్. రేయ్, నేను చెప్పిందే నువ్వు చెప్పనక్కర్లేదు. చెప్పింది చెయ్యి. వెంటనే బయలుదేరిరా. బాబాయ్, ఆవిడెందుకు? నేను వస్తే చాలు. కాదు. అయితే సరే బాబాయ్, ఇద్దరం పెళ్ళయ్యాక హనీమూన్ కూడా పోలేదు. సరే, ఇది హనీమూన్ అనుకునే రండి. అలాగే బాబాయ్, రేపే బయలుదేరి వస్తున్నాం. అయ్యగారు, చిన్నమ్మ గారికి ఇంజక్షన్ చేయడానికి నర్సు వచ్చింది, పంపించమంటారా? నర్సు ఒక్కతే వచ్చిందా? అవును అయ్యగారు. పంపించు. అలాగే అయ్యగారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం సిస్టర్. ఆగు. అదేమిటండి, అమ్మాయికి ఇంజెక్షన్ చేయాలిగా? తెలుసు. అమ్మాయిని కిందికి పిలువు. అమ్మా తరంగిణి. సిస్టర్, కిలరా. నీ పేరు? లక్ష్మి అండి. రోజు నువ్వే వస్తున్నావా? అవునండి. తరంగిణి. వస్తున్నాను అత్తయ్య. రామ్మా. రామ్మా కూర్చో. వెళ్ళొస్తానండి. వస్తాను సార్. చూడు, రోజు నువ్వేరా.
వేరే వాళ్ళని పంపకు. అలాగే సార్, వెళ్ళొస్తాను. మావయ్య గారు, ఆవిడ రెగ్యులర్ గా వచ్చే సిస్టరే మావయ్య. కావచ్చమ్మా. ఇక నుంచి ఇంట్లోకి ఎవరొచ్చినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అందుకే మన పర్మిషన్ లేకుండా ఇంట్లోకి ఎవరూ రావడానికి వీల్లేదు. అయ్యగారు, అనురాధ మేడం గారు వచ్చారు. ఒక్కతేనా? అభి కూడా వచ్చిందా? ఒక్కరే వచ్చారు అయ్యగారు. రమ్మను. అలాగేనయ్యా. ఏమిటండి, సొంత చెల్లెల్ని కూడా ఆపమన్నారు. అనురాధ వింటే ఎంత బాధపడుతుందో ఆలోచించారా? ఒకరి బాధతో నాకు సంబంధం లేదు. నా జాగ్రత్త నాది. ఏమిటన్నయ్యా, నన్ను కూడా లోపలికి రానివ్వకుండా ఆపారు? ఏమీ లేదమ్మా. తరంగిణికి నెలలు నిండిన కొద్దీ స్టాఫ్ వరుసగా చూడటానికి వస్తూ తరంగిణికి రెస్ట్ లేకుండా చేస్తున్నారు. అందుకే ఎవరొచ్చినా నా పర్మిషన్ లేకుండా పంపొద్దని చెప్పాను. అందుకే వాడు అలా చెప్పి ఉంటాడు. రామ్మా, కూర్చో. రావదినా, మీ అన్నయ్య సంగతి నీకు తెలుసు కదా. ఆయన ఏమనుకుంటే అదే. అన్నయ్య చిన్నప్పటి నుంచి అంతే కదా వదినా. ఏమ్మా తరంగిణి, బావున్నావా? బాగున్నాను పిన్ని. పిన్ని, అభిని తీసుకురాలేదా? లేదమ్మా. ఇలా రామ్మా, కూర్చో. నువ్వు కూడా కూర్చోమ్మా. ఏమ్మా, అభికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నావా? ఇక నుంచి అదే పని అన్నయ్య. మా వారు వాళ్ళ అమ్మమ్మ కోసం హైదరాబాద్లోనే ఉంటున్నారుగా. అవును, ఇప్పుడు ఆవిడకి ఎలా ఉందమ్మా? ఆవిడ ఈ మధ్యనే చనిపోయింది. అరే, అలాగా? 101 సంవత్సరాలు బ్రతికింది. అంత వయసు వరకు మనం ఎవ్వరూ బ్రతకలేం కదన్నయ్యా. అవునమ్మా, ఆ కాలం మనిషి కాబట్టి ఎంతకాలం బతికుంది. ఈ కాలం తిండిలో ఏముంది, ఎవరెప్పుడు పోతారో కూడా చెప్పలేని భయంకర పరిస్థితి. బ్రతుకున్నంత కాలం మనది అనుకోవాల్సిన రోజులన్నయ్యా. ఇంతకీ నేనొచ్చింది, నేను అభి రేపే హైదరాబాద్కు వెళ్తున్నావని చెప్పడానికి. వదినా, దినమైపోగానే అన్నయ్య నువ్వు వచ్చేస్తారుగా వదినా? లేదొదినా, ఆవిడిగారి ఆస్తిపాస్తులన్నిటికీ మీ అన్నయ్య గారే వారసులు. హైదరాబాద్ ఆస్తులంటే మీకు తెలియందే ఉంది. అన్నీ తిరకాసులేగా. అవన్నీ ఓ దారికి తీసుకురావడానికి ఓ సంవత్సరం అన్నా పడుతుంది. అందుకని ఇద్దర్నీ హైదరాబాదులో 1 సంవత్సరం ఉండేటట్టుగా రమ్మన్నారు. వదినా, వైజాగ్ వదిలి మీరక్కడ ఉండగలరా? ఉండకేం చేస్తాం వదినా, మీ అన్నయ్య గారు ఆర్డర్ వేశారుగా. అక్కడికి మా అన్నయ్య అంటే తెగ భయపడిపోతున్నట్టు నటించేసే కొదినా. నటించడం కాదొదినా, ఇప్పుడు నాకంటే ఎక్కువ ఆస్తికి ఆయనే వారసుడు. ఫోన్లో కూడా దబాయిస్తున్నారు. ఓ, అదే సంగతి. బాగుంది బాగుంది. అన్నయ్య, అది కాక అభికి అక్కడే మంచి సంబంధాలున్నాయి. ఏదో ఒకటి నచ్చిన సంబంధం ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. ఏదైనా ఫిక్స్ అయితే మీరంతా వచ్చి ఫైనలైజ్ చేయాలి. అలాగేనమ్మా, తప్పకుండా. అమ్మా తరణిని, తెలిసో తెలియకో నేను అభి నిన్ను బాధ పెట్టుంటాం. అవన్నీ మర్చిపోమ్మా. అవేం మాటలు పిన్ని? అలా ఎప్పుడూ నేను అనుకోలేదు, అనుకోను కూడా. మా అర్జున్ ఎంతో అదృష్టవంతుడు. నువ్వు భారీగా దొరికావు. నీ డెలివరీ టైంకి కాస్త ముందుగా చెప్పు, నే వచ్చి చూసి వెళ్తాను. అలాగే పిన్ని, నీ ఆశీస్సులు లేకుండానా? పండంటి బిడ్డతో నిండు 100 ఏళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండమ్మా. అన్నయ్య, ఏమ్మా? నేను బయలుదేరుతాను. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండండి. అలాగేనమ్మా, తప్పకుండా. రేపు ఊరెళ్తున్నప్పుడు అభి నువ్వు కూడా ఇక్కడికి వచ్చి ఫోన్ చేశాడండి. వద్దన్నయ్య, అభిలో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వస్తోంది. మీ ఇంటికి రమ్మంటే కూడా రానంది. అది ఒకందుకు మంచిదే అనుకున్నాను. ఇది నా పుట్టిల్లు కాదా అన్నయ్య? ఎప్పుడు కావాలంటే అప్పుడు నేనొచ్చి భోంచేస్తానన్నయ్యా.
అలాగేనమ్మా. వస్తానన్నయ్య, వస్తాను వదినా, వస్తాను తరంగిణి. ఒరేయ్ శిష్య, ఇప్పుడేగా అన్నాను మనకి మహారాజ యోగం పట్టబోతుందిరా. జనగాంలో ఎంత లేదనుకున్నా నా వాటాకి 100 ఎకరాలు వస్తుందిరా. ఇప్పుడు అక్కడ ఎకరం 10 లక్షలు పలుకుతుందిరా. అంటే 10 కోట్ల పైన అప్పన్నంగా వచ్చేస్తుందన్న మాట. ఏ పెళ్ళమ్మా, ఈ రోజు నుంచి నీ చేతుల మీదుగా నాకు సింగిల్ ఎంపీ తీసుకోవాల్సిన కర్మ తప్పిపోయింది. ఏయ్ జనగాంలో ఎంత లేదన్నా 1, 2, 3, 10 కోట్ల పైగా డబ్బు నా వశమవుతుంది. ఆ డబ్బుతో 25గా జల్సా చేసేస్తాను. ఆ నవ్వుకు అర్థమేమి? 10 కోట్లొస్తే మంచిదేగా. కాఫీ తీసుకోండి. నాకు అవసరం లేదు. వదినా, మనం రేపు హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాదా? అవును మన్మథ, హైదరాబాద్ అయినా ఆనమడుగైనా నేను రమ్మనంగానే బయలుదేరాలి. అంతేగాని హైదరాబాదా అని అడగకూడదు. అలాగేనండి. అలాగా ఏమిటే? ఎందుకో ఎందుకో అని అడగాలి కదా. ఇప్పుడే కదండి అడగకూడదన్నారు. రై గాడిద పాడుతుంటే లొట్టిపిట్ట ఓహో అందిట. అస్థిరిస్తో భంగ పుచ్చాటక బితం కటస్థ జయంక్ష మకర దేహ కర్కోటక. అన్నా అంటే ఏంటన్నా? ఏమరా నాకు తెలీదు. ఏదో కొత్త తిట్టు తిట్టాలనుకున్నాను, తిట్టేశాను. నీకేమైనా అభ్యంతరమా? ఏమిటి ఏమిటి మరలా నువ్వు ఎగతాళా? కాదండి. మరేంటో? మీకు భాష మీద ఇంత గొప్ప కమాండింగ్ ఉన్నందుకు ఆనందం వేసి నవ్వాను. ఓ ఇంకెప్పుడు నవ్వాలనుకున్నా నన్ను అడిగి నవ్వు. అలాగేనండి. రేపే మనం హైదరాబాద్ వెళ్తున్నాం. చూడు, బాబాయ్ దగ్గర ఏమన్నా నా గురించి చెప్పావో నీ పని ఖాళీ. అలాగేనండి. మంచి పట్టు చీరలు 4-5 రకాలు, అట్లాగే నగ నట్ర అన్ని సర్దేశాయి. అన్నా, నగా నట్ర సంగతి పక్కన పెట్టు. మంచి పట్టు చీరలు ఎక్కడున్నాయి? నువ్వు కొంటేనే కదా. అవును రోయ్, నువ్వు చెప్పింది కరెక్టే. బాబాయ్ దగ్గర తిట్లు తింటాం ఖాయం. ఇవాళ్లే కొనేస్తా. తరంగిణి, తరంగిణి, తరంగిణి.
తరంగిణి, ఏమిటిది? తరంగిణి, తెల్లవారుజామున ఈ చలిలో ఈ పూజలేమిటి? లే.